బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కుమార్తె ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నగరంలో మొత్తం 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో 55 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ సినిమాలు తీశారు దిల్ రాజు. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మొత్తం ఎన్ని చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి? ప్రస్తుతం ఉదయం 5:30 గంటల ప్రాంతం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రము ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లోని అటు ప్రొడ్యూసర్ దిల్ రాజు కుమార్తె ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 4 బృందాలు ఇక్కడికి చేరుకొని 4 కారుల్లో 12 మంది వచ్చి ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు అయితే మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దిల్ రాజుకి సంబంధించినటువంటి ఆఫీస్తో పాటు తన ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా సంక్రాంతికి విడుదల చేసినటువంటి భారీ బడ్జెట్తో మూవీస్కి సంబంధించి ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత లాభం వచ్చింది, దానికి సంబంధించి ఎంత పన్ను కట్టారు అని చెప్పేసి దాని మీదనే ఐటీ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి అంటే దిల్ రాజుకి సంబంధించినటువంటి ఇల్లు, ఆఫీస్, అదేవిధంగా తన కుమార్తెకి సంబంధించినటువంటి ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఈ ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత ఉంది, దానికి సంబంధించి ఐటీ ఎంత పే చేశారు అనే దాని మీదనే కీలకంగా అయితే మాత్రము సోదాలు కొనసాగిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూడొచ్చు, అధికారులు వచ్చినటువంటి వాహనాలు కూడా మొత్తం 4 వాహనాలు ఉన్నాయి. 4 వాహనాల్లో మొత్తం 12 మంది అధికారులు అయితే వచ్చి లోపల ఇక్కడ దిల్ రాజుకి సంబంధించినటువంటి కుమార్తె ఇంట్లో సోదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఒకవైపు సంక్రాంతికి వస్తున్న మూవీతో పాటు రామ్ చరణ్తో తీసినటువంటి మూవీకి సంబంధించి ఆ మూవీకి ఎంతెంత బడ్జెట్లు కేటాయించారు, వాటిలో ఎంత ఇన్కమ్ వచ్చింది, వాటన్నిటిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఇంటితో పాటు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ అధికారులు 5:30 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని వివిధ బృందాలుగా, అంటే మొత్తం 55 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలుకి ఈ మూవీస్కి సంబంధించి ఎంతెంత లాభాలు వచ్చాయి అనే దాని మీద కూడా ఆరాలు తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. దాంతో పాటు ఈ మూవీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ ప్రొడ్యూసర్తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 8 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఇంకా ఏ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి అనేది కూడా చూడాలి. 55 బృందాలు అని అంటే ఖచ్చితంగా కూడా చాలా ప్లేసెస్లో పకడ్బందీగా ఐటీ రైట్స్ కొనసాగించడానికే ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. అయితే కనీసం వెహికల్స్ కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఏ వెహికల్ మీద కూడా గవర్నమెంట్ వెహికల్ అని చెప్పేసి ఎక్కడా లేదు. ప్రైవేట్ వెహికల్స్ లాగా ఇక్కడికి వచ్చి వెంటనే కూడా సోదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి పలు ప్రాంతాల్లో అయితే మాత్రము ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ సుజాత, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు, శిరీష్, అలాగే దిల్ రాజు కుమార్తెల ఇంట్లో అయితే ఈ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 55 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు అయితే సోదాలు జరిపిస్తున్న పరిస్థితి. హైదరాబాద్ లో మొత్తం 8 చోట్ల అయితే తనిఖీలు జరుగుతా ఉన్నాయి.